రాష్ట్రపతి పాలన పెట్టాలని జగన్ మొన్న ఢిల్లీలో ధర్నా చేశారు కదండి, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారు ఏపీకి? రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటే రాష్ట్రంలో అల్లకల్లోలమైన పరిస్థితులు ఏర్పడినట్లయితేనే రాష్ట్రపతి పాలన పెడతారు. మణిపూర్లో చాలా హింసాత్మకమైన సంఘటనలు జరిగింది. అక్కడ పరిపాలన క్షీణించిపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని అక్కడ పరిస్థితులను చక్కబెట్టింది. అమిత్ షా వెళ్ళటం కానీ వీళ్ళందరూ వెళ్ళటం కానీ చేసి అక్కడ పరిస్థితిని చక్కబెట్టారు. అంత అల్లర్లు జరిగిన మణిపూర్లోనే రాష్ట్రపతి పాలన పెట్టనప్పుడు ఇక్కడ రాష్ట్రపతి పాలన పెడతారని ఎలా ఊహిస్తాము? అత్యధిక మెజార్టీ వచ్చిన ప్రజలు ఇచ్చిన తీర్పుని ఆదని రాష్ట్రపతి పాలన పెట్టే సాహసం మాత్రం చేయరు. ఇప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది గతి తప్పిందని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్ గారు. దాన్ని ఎలా చూస్తారు? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గతి తప్పింది అనే దాన్ని ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. కాబట్టి లా అండ్ ఆర్డర్ గత తప్పింది అంటే మీరు ప్రజా ఉద్యమాలు చేసి మళ్ళా ప్రజల యొక్క మెప్పుని పొందాలి, మీరు పోరాటం చేయాలి. అంతేగాని రాష్ట్రాన్ని వదిలేసి ఢిల్లీలో పోరాటం చేస్తాను అంటే ఎట్ట కుదురుద్ది? ముందు మీరు రాష్ట్రంలో మీకున్న క్యాడర్ని మొత్తం కూడా క్రోడీకరించుకొని మళ్ళీ ఇక్కడ ఉద్యమాలు చేసి ప్రజల్లోకి వెళ్ళాలి. మీరు నేల విడిచి సాము చేసినట్టు రాష్ట్రాన్ని వదిలేసి ఢిల్లీలోకి వెళ్ళి నేను ధర్నా చేస్తాను అంటే అది కుదరని పని. కాబట్టి వాళ్ళు ఇండియా కూటమి వాళ్ళు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి వాళ్ళు ఏమడిగారు? ఇండియా కూటమిలో చేరుతావా అని అడిగారు. నేను ఆలోచించి చెప్తానండి అన్నాడు. తర్వాత వాళ్ళు సపోర్ట్ చేస్తారా? చేయరు. కాబట్టి రాష్ట్ర పరిస్థితులు ముందు రాష్ట్రంలోనే మనం ఉద్యమం చేసి ప్రజల్లో నుంచి నిజంగా కనుక లా అండ్ ఆర్డర్ గతి తప్పినట్లయితే రాష్ట్ర ప్రజలకి మీరు నచ్చ చెప్పండి, రాష్ట్ర ప్రజల నుంచి దూరం ఉద్యమం తీసుకురండి. అంతేగాని ఇక్కడ వదిలేసి నేను ఎక్కడో పోరాటం చేస్తానంటే అది కుదరదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ కనుక రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నిస్తే కాంగ్రెస్తో నేను కలుస్తానని నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు జగన్ గారు. కలుస్తారంటారు ఆయన? కాంగ్రెస్లో కలవకపోవటం అనేది అది వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. కాంగ్రెస్లో కలిసినంత మాత్రాన ఇక్కడ అంత మెజార్టీ ఇచ్చిన ప్రజల తీర్పును మనం 5 సంవత్సరాలు ఏమీ చేయలేము. 5 సంవత్సరాలు ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు తెలుగుదేశాన్ని. కాబట్టి ప్రజలు ఈ 5 సంవత్సరాలు చూస్తారు. ఇప్పుడు 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ప్రజలు చూశారు, ప్రజలకు నచ్చలే. 2019 నుంచి 2024కి వైసీపీకి ఇచ్చారు, ప్రజలు చూశారు, అక్కడ అసంతృప్తి ఉంది. 2014 నుంచి 2029కి టీడీపీ మళ్ళా ప్రభుత్వం గద్దెనెక్కిచ్చారు, చూస్తున్నారు ప్రజలు. చూడండి, ఈ మధ్యలో మీరు కూటమిలు ఏర్పాటు చేసి ప్రజా ఉద్యమాలు చేసినట్లయితే 2029 తర్వాత మార్పు రావచ్చు. అది అసెంబ్లీ టైంలో అసెంబ్లీ రాకుండా ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టడాన్ని ఎలా చూడొచ్చండి? అది అసెంబ్లీ టైంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీకి రాలేదు కదా, ఆయనకు కూడా అఘోరం జరిగింది, నేను రాను అని చెప్పి ప్రజల్లో తిరిగారు, ప్రజా ఉద్యమాలు చేశారు, మళ్ళీ పవర్లోకి వచ్చారు. ఈయన అసెంబ్లీకి రానంత మాత్రాన్ని అక్కడ ఒరిగేదేం లేదు. అసెంబ్లీకి రాకుండా మీరు ప్రజా ఉద్యమాలు చేయండి, మళ్ళీ ప్రజల్లో మార్పు కోరుకోండి. 2029 తర్వాత మీకు కావాలంటే ప్రజలు మార్పు చేస్తారు. మీరు 11 మంది ఎమ్మెల్యేలతో మీరు అసెంబ్లీలో చేసేదేం లేదు, ఒరిగేదేం లేదు. మీరు ప్రజల్లోకి మళ్ళీ రావాలి అంటే ప్రజల్లో మమేకమయ్యి ప్రజా ఉద్యమాలు చేసి మళ్ళీ ప్రజల్లోకి రావాలా. అంటే ఇప్పుడు చిన్నపిల్లడు చాక్లెట్ కోసం మారం చేసినట్టు నాకు ప్రధాన ప్రతిపక్షం ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటున్నారు ఆయన. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం అనేది 10% కనుక అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీకి 10% ఉన్నట్లయితే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారు. 2014 నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదుగా. రాహుల్ గాంధీ ఉండాలా? పార్లమెంట్లోనే ఉన్నాడు కదా, ప్రజా పోరాటాలు చేశాడు కదా. కాబట్టి ప్రతిపక్ష హోదా ఉన్నంత మాత్రాన ఒరిగేదేం లేదు, ప్రతిపక్ష హోదా లేనంత మాత్రాన ఒరిగేది లేదు. మీరు అసెంబ్లీలో ఉండి పోరాటం చేయండి, బయటకు వచ్చి ప్రజల్లో మమేకమై ప్రజలతోటి ప్రజల్ని క్రోడీకరించుకొని క్యాడర్ని క్రోడీకరించుకొని మీరు ఎక్కడైనా సరే మీకు అన్యాయం జరిగింది, ప్రజలకు అన్యాయం జరుగుతుంది అన్నట్లయితే మీరు ప్రజా పోరాటం చేయండి. 2029లో మార్పు కోరుకోండి. అంతేగాని నేను అసెంబ్లీకి రాను, అసెంబ్లీలో నాకు గౌరవం లేదు అంటే మీరు రానంత మాత్రాన అక్కడేం జరిగేది ఉండదు. చంద్రబాబు నాయుడు రానంత మాత్రాన అసెంబ్లీ జరగలేదా? జరిగిందిగా. 2019 నుంచి 24 దాకా అసెంబ్లీ జరిగింది, అనేక బిల్లులు పాస్ అయినాయి. ఇది కూడా అంతే. అది ప్రజలు ప్రతిదీ గమనిస్తుంటారు, ప్రజలు చూస్తుంటారు. ఇప్పుడు నేను అధికారంలోకి వచ్చినట్టయితే అమ్మఒడి, విద్యా కానుక అన్ని విద్యార్థులకు ఇచ్చేవాడిని, చంద్రబాబు ఇవ్వలేదు, ఫెయిల్ అయ్యాడని చెప్పేసి అంటున్నారు ఆయన. ఏమండి, ప్రభుత్వం వచ్చి 100 రోజులు కూడా కాలే.
100 రోజులు కూడా కాకుండానే మనం అభాండాలు వేయటము, మనం ఏదో చేయాలి, ఏదో జరగాలి అని విమర్శ చేయడం అనేది సరికాదు. చూడండి, ప్రజలు చూస్తున్నారు కదా. ఇప్పుడు అమ్మఒడి ఒకళ్ళకే ఇస్తానంటున్నాడు, కానీ ఈయన ఏం చేస్తున్నాడు? అమ్మకు వందనంలో ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి బడికెళ్ళే ప్రతి పిల్లలకి ఇస్తానంటున్నాడు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎవరు నిలదీస్తారు? ప్రజలు నిలదీస్తారు. ఒక 3 నెలలు, 4 నెలలు, ఒక 5 నెలలు టైం ఇవ్వండి. ప్రజలు చూస్తున్నారు కదా, ప్రజలు గమనిస్తున్నారు కదా. నిజంగా అన్యాయం జరిగినట్లయితే మీరు ప్రజల దగ్గరికి రండి, మీరు ప్రజలతో మమేకమయ్యి మీరు ఇవ్వలేదండి ఇస్తానన్నారు కాబట్టి ప్రజల ద్వారా మీరు పోరాటం చేయండి. 100 రోజులు కూడా కాకుండానే మనం బురద జల్లడం అనేది లేదా మనం ఏదో విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడతా తల్లికి వందనం కాదు పంగనామం పెట్టాడు చంద్రబాబు అని చెప్పేసి మనం వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడొచ్చండి ఆ వ్యాఖ్యలు? తల్లికి వందనం అదంతా ఒక కాన్సెప్ట్ తోటి ప్రభుత్వం వచ్చింది. బడ్జెట్ చూసుకోవాలా, బడ్జెట్ చూసుకొని ఒక పిల్లోడు కాదు కదా, ఒక ఇంట్లో 4 పిల్లలు అయితే 4 పిల్లలకి ఇస్తానంటున్నాడు. బడ్జెట్ చూసుకోవాలా, బడ్జెట్ చూసుకొని దాని ప్రకారం అమౌంట్ ఇస్తాడు. ఇవ్వకపోతే ప్రజలు ఉన్నారు కదా నిలదీస్తానికి, ప్రజలు అడుగుతారు కదా. కాబట్టి అంబటి రాంబాబు గారు చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు. ఒక 100 రోజుల పాలన చూడండి. 100 రోజుల తర్వాత ప్రతి ప్రభుత్వం కూడా ప్రోగ్రెస్ కార్డ్ సబ్మిట్ చేస్తుంది. ఆ సబ్మిట్ చేసినప్పుడు అవి జరగని కార్యక్రమాలు ఏమైనా ఉంటే ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లోంచి ఉద్యమాన్ని తీసుకోండి. మీరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? మీరు 100 రోజులు కాకుండానే విమర్శలు చేయడం మొదలు పెడుతున్నారు. విమర్శ ఎక్కడ చేయాలా? మీరు అసెంబ్లీలో కూర్చొని విమర్శ చేయండి, లేదా ధర్నాలు చేయండి, లేదా యాజిటేషన్ చేయండి. అన్యాయం జరిగిన చోట మీరు గట్టిగా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించండి. మీడియా మిత్రులు మీకు 5 సంవత్సరాలు మీతో పాటు ఉన్నారు కదా, ఆ మీడియా మిత్రులందరినీ కూడా కలుపుకొని మీరు మీడియా ద్వారా ప్రజలకి విమర్శించండి. ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ తప్పు జరుగుతుందని. 100 రోజులు కూడా కాకుండానే మీరు ఇలా జరిగిపోతుంది, అన్యాయం జరిగిపోతుంది అని చెప్పడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మొన్న ఒక వ్యాఖ్య చేశారు. ఇప్పుడు ఎలక్షన్ పెడితే వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది ఆంధ్రాలో అంటున్నారు. ఎలా చూడొచ్చండి? ఇది 2019 నుంచి 2029 దాకా అంత అత్యధికంగా ఇచ్చిన మ్యాండేట్ని, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని ఎవ్వరు ఏమి చెయ్యలేరు. దాంట్లో మనం ఎంతసేపు మాట్లాడుకున్నా కూడా 2019 నుంచి 2029 వరకు ఈ ప్రభుత్వం 2024 నుంచి 2029 వరకు ఈ ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే ఏదన్నా కూటమితో వచ్చింది, వీళ్ళకి మెజార్టీ తక్కువ ఉంది అన్నప్పుడు భయపడాలా. ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అత్యధికంగా మెజార్టీ ఉన్నప్పుడు వాళ్ళు భయపడాల్సిన అవసరం ఉంది. మీరు క్లీన్ స్వీప్ చేసినప్పుడు 2019లో ఎందుకు క్లీన్ స్వీప్ చేయలేకపోయారు? ప్రజలు వద్దనుకున్నారు. ప్రతిపక్షంలో కూర్చోండి. 2019లో మీరు క్లీన్ స్వీప్ చేశారు, 2024లో క్లీన్ స్వీప్ చేయలేకపోయారు. ప్రజలు వద్దనుకున్నారు. ప్రతిపక్షంలో కూర్చొని ఉద్యమం చేయండి, ప్రజల్ని నచ్చజెప్పుకోండి, మళ్ళీ 2029లో మళ్ళీ అధికారంలోకి రండి. అంతేగాని అంత మెజారిటీ ఇచ్చిన ప్రభుత్వాన్ని నేను పడదీసే సత్తా లేనప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటాం? అనవసరం కదా.